Hi students, welcome to Karnya Physics classes. AP Junior Inter IP series lo nana 1 mark chapters all completed nana except oka chapter undi nana total 14 chapters physics lo unte 13 chapters 1 mark chapters anni kuda complete chestanu anni playlist lo unnai watch learn and practice last 1 mark chapter okati undi nana system of particles adi complete chesestunam nana ee video lo so jagrataga chudana so 1 mark physics lo 1 mark chapter last chapter na 2 marks all chapters completed so 4 marks 8 marks tag problems extra 2 marks problems anni complete chesanu nana 1 mark lo last chapter gotundi nana system of particles adipothe total 14 chapters 1 marks also completed nana right so jagrataga chudamma emi ichado so ikkada first bit emi ichadu chudamma the vector sum of linear momentum of a system of particles about center of mass is dash annadu nana ikkada MCQs fill in the blanks one word answers lo first MCQs lo emi ichadu the vector sum of linear momentum of system of particles about center of mass is dash annadu center of mass దగ్గర momentum యొక్క వెక్టార్ సమ్ ఏమవుతుంది సార్ సింపుల్ నాన్న సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏమి హెవియర్ మాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ షిఫ్ట్ అవ్వడం లేదా హోల్ మాస్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుందో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం ఆ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ దగ్గర మొమెంటం ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అవుతుంది నాన్న బ్యాలెన్స్ అంటే దే గెట్ క్యాన్సిల్డ్ అట్ ఈచ్ అదర్ అట్ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ కాబట్టి వెక్టార్ సమ్ ఆఫ్ లీనియర్ మొమెంటం అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ 0 సింపుల్ నాన్న సో సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర మొమెంటం బ్యాలెన్స్ అవుతుంది ఆపోజిట్ మొమెంటమ్స్ గెట్ ఈక్వల్ దే క్యాన్సిల్డ్ అవుట్ సో అట్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర మొమెంటం యొక్క వెక్టార్ సమ్ 0 నెక్స్ట్ సెకండ్ వన్ ఏ పర్సన్ కెన్ ఈజీలీ బ్యాలెన్స్ ఆన్ ఏ మూవింగ్ బైసికల్ బట్ కెనాట్ బ్యాలెన్స్ ఆన్ ఏ స్టేషనరీ వన్ డ్యూ టు నన్ను ఇక్కడ ఒక పర్సన్ ఈజీలీ బ్యాలెన్స్ అంటే ఒక పర్సన్ బైసికల్తో మూవ్ అవుతున్నప్పుడు బ్యాలెన్స్ చేయగలుగుతాడు నాన్న బట్ కెనాట్ బ్యాలెన్స్ ఆన్ ఏ స్టేషనరీ వన్ ఇప్పుడు మామూలుగా ఒక బైసికల్ని నువ్వు రైడ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతావు బట్ అదే బైసికల్ రెస్ట్లో ఉన్నప్పుడు యూ కెనాట్ బ్యాలెన్స్ స్టాండ్ వేసే మీరు ప్లేస్ చేస్తారు హోల్డ్ చేస్తారు ఆ బైసికల్ని మీరు అక్కడ బ్యాలెన్స్ చేయలేరు ఎందుకు అంటే టు కన్జర్వ్ యాంగులర్ మొమెంటం ఎప్పుడైతే ఆ బాడీ మోషన్లో ఉంటుందో అక్కడ యాంగులర్ మొమెంటం కన్జర్వేషన్లో ఉంటుంది అది రెస్ట్లో ఉన్నప్పుడు there is a resistance about the direction, there is a resistance about the motion. So కాబట్టి అక్కడ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది యాంగులర్ మొమెంటం సో కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం సో అక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది అక్కడ మూమెంట్లో ఉన్నప్పుడు రైట్ బైసికల్ మూమెంట్లో ఉన్నప్పుడు యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవ్వడం వల్ల దెర్ ఈస్ అ రొటేషన్ అండ్ యూ కెన్ బ్యాలెన్స్ ద మూవింగ్ సైకిల్ బట్ ఎప్పుడైతే ఆ బైసికల్ స్టేషనరీగా ఉంటుందో యూ కెనాట్ బ్యాలెన్స్ బికాస్ దెర్ ఈస్ నో యాంగులర్ మొమెంటం అట్ అ స్టేషనరీ బైసికల్ రెస్ట్లో ఉన్నప్పుడు యాంగులర్ మొమెంటం ప్రొవైడ్ కాదు సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం వల్ల అక్కడ బైసికల్ స్టేషనరీలో ఉన్నా దే కెనాట్ మూవ్ దే కెనాట్ బ్యాలెన్స్ సింపుల్ సో స్టేషనరీలో ఉన్నా అక్కడ యాంగులర్ మొమెంటం ప్రొవైడ్ కాదు కాబట్టి బైసికల్ బ్యాలెన్స్ కాదు నువ్వు అరెస్ట్ అట్లా వదిలేస్తే ఉండలేదు నాన్న సింపుల్ నెక్స్ట్ థర్డ్ వన్ all the particles of a body are situated at a distance r from the origin the distance of center of mass of the body from the origin is అన్నాడు నన్ను ఇక్కడ ఏమన్నాడు అన్ని పార్టికల్స్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు నాన్న ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకుందాను అనుకుందాను నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్నాను నాన్న కనబడలేదు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్పియర్ని తీసుకున్నాను అనుకున్నాను ఆల్ పార్టికల్స్ ఆఫ్ ద బాడీ ఓకే ఆల్ పార్టికల్స్ ఆఫ్ ద బాడీ ఆర్ సిచ్యువేటెడ్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద ఆరిజిన్ సపోజ్ ఈ సెంటర్ పాయింట్ని ఆరిజిన్ అనుకున్నారు అనుకోండి అక్కడి నుండి పార్టికల్స్ అన్నీ కూడా ఆర్ డిస్టెన్స్లో మెయింటైన్ అవుతూ ఉన్నాయంట నాన్న ఇక్కడ ఏవైతే నేను పార్టికల్స్ తీసుకున్నానో అన్ని పార్టికల్స్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నాయంట నాన్న రైట్ అలా ఆర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద ఆరిజన్ ఈజ్ డాష్ అప్పుడు ఈ ఆరిజన్ దగ్గర నుండి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్ నాన్న ఈ టోటల్ బాడీస్ యొక్క ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఆన్ ద సర్ఫేస్ ఉన్నాయి రైట్ ఆన్ ద సర్ఫేస్ ఉన్నప్పుడు ఇక్కడ కంప్లీట్గా సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్ లేదా హెవియర్ మాస్ దగ్గర షిఫ్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పియర్ లోపలన్నా ఉండొచ్చు ఆన్ ద స్పియర్ అన్నా ఉండొచ్చు బట్ అవుట్ సైడ్ ఉండదు నాన్న కాబట్టి ఈక్వల్స్ టు ఆర్ అన్నా ఉండొచ్చు లేదా సెంటర్ ఆఫ్ మాస్ లెస్ దాన్ ఆర్ అన్నా ఉండొచ్చు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ నాన్న సింపుల్
సో పార్టికల్స్ ఎప్పుడైతే అక్కడ డిస్టెన్స్ ఆర్లో ఉంటాయో, నువ్వు పర్ఫెక్ట్ స్పియర్ తీసుకుంటే రేడియస్ ఈస్ కాన్స్టెంట్. కాబట్టి అన్ని పార్టికల్స్ ఆన్ ద స్పియర్, కాబట్టి స్పియర్ పైన ఎక్కడో పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ లైక్ అవచ్చు, లేదా ఇన్సైడ్ ద స్పియర్ సెంటర్ ఆఫ్ మాస్ హెవియర్ మాస్ దగ్గర ఫోకస్ అయి ఉండొచ్చు. కాబట్టి అవుట్ సైడ్ మాత్రం ఉండదు నాన్న. సెంటర్ ఆఫ్ మాస్ 4 మార్క్స్లో చెప్పింటాం, సెంటర్ ఆఫ్ మాస్ అవుట్ సైడ్ ద బాడీ నెవర్ హ్యాపెన్, ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆర్ ఇన్సైడ్ ద బాడీ. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ మాస్. సింపుల్. నెక్స్ట్ అమ్మ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు చూడన్నా. ఏ సాలిడ్ స్పియర్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ఫ్రీ స్పేస్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బట్ కీపింగ్ మాస్ సేమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ ఎఫెక్టెడ్ అన్నాడు. నాన్న సింపుల్ నాన్న, యాంగులర్ మొమెంటం. ఎప్పుడైతే అక్కడ రొటేషన్లో ఒక స్పియర్ ఉందో మాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ ఏ క్వాంటిటీ అక్కడ ఎఫెక్ట్ కాదు సార్ అంటే యాంగులర్ మొమెంటం. ఎందుకంటే అక్కడ మాస్ సేమ్ ఉన్నప్పుడు, రొటేషన్ చేస్తున్నప్పుడు యాంగులర్ మొమెంటం ఓన్లీ రొటేషనల్ ఇనర్షియన్ మాత్రమే మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ యాంగులర్ మొమెంటం మాత్రమే మారదు నాన్న. సింపుల్. సో అక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కానివ్వండి, యాంగులర్ మొమెంటం కానీ మెయింటైన్ అవుతూ ఉంటుంది, బట్ యాంగులర్ మొమెంటం రిమైన్స్ కన్సర్వ్డ్. నెక్స్ట్, ద మెజర్ ఆఫ్ ఫోర్స్ దట్ కెన్ కాజ్ ఆబ్జెక్ట్ టు రొటేట్ అబౌట్ అన్ యాక్సిస్, దాన్ని టార్క్ అంటాం. సో టార్క్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్. సో ఏదన్నా ఒక బాడీని నువ్వు టర్న్ చేయాలి అన్నప్పుడు ఓపెనింగ్ ద డోర్, ఆ ట్యాప్ ఓపెనింగ్, బికాస్ ఆఫ్ టార్క్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్, సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 1 మార్క్లో ఎంసీక్యూస్లో 6th క్వశ్చన్ చూడమ్మా. 6th బిట్, ఇన్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఈస్ నాట్ ఎ వెక్టార్, యాంగులర్ వెలాసిటీ వెక్టారే, టార్క్ వెక్టారే, యాంగులర్ మొమెంటం వెక్టార్, వర్క్ ఈజ్ ఎ స్కేలార్. విచ్ ఈజ్ నాట్ ఎ వెక్టార్, వర్క్ ఈజ్ ఎ స్కేలార్. నెక్స్ట్ 7th వన్ మా. 7th వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఈజ్ కాల్డ్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి. 4 మార్క్స్ థియరీ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అన్న. టౌ అంటే టార్క్, టార్క్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, దాని టార్క్ అని కూడా రాయొచ్చు నాన్న. కాబట్టి టార్క్ వస్తుందన్న, రేట్ ఆఫ్ టైమ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో టార్క్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ v, ఇట్స్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ అన్నాడు నాన్న. సో యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది అంటే నథింగ్ బట్ v/r. ఎందుకు సార్, మీకు గుర్తుందో లేదో 4 మార్క్స్లో చదివింటారు నాన్న, లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ రిలేషన్ v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. అప్పుడు ఒమేగా బయటికి తీస్తే ఏమవుతుంది అన్న, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు v/r. అందుకే v/r ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, మొమెంట్ ఆఫ్ మొమెంటం ఈజ్ కాల్డ్ డాష్ అంటాడు. సో మొమెంట్ ఆఫ్ మొమెంటం దాన్ని సింపుల్గా యాంగులర్ మొమెంటం అంటాం. అందుకే ఎంవిఆర్ అంటాం. ఎంవి అంటే మొమెంటం, పీ క్రాస్ ఆర్ అంటారు, లేదా ఆర్ క్రాస్ పీ అంటారు, పీ క్రాస్ ఆర్ అంటారు, బికాస్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఎల్ బార్ ఇస్ ఈక్వల్స్ టు పీ బార్ క్రాస్ ఆర్ బార్ అంటారు, లేదా ఆర్ బార్ క్రాస్ పీ బార్ అంటారు. సో బికాస్ ఆఫ్ మొమెంటం, సో విచ్ ప్రొవైడ్స్ ద రొటేటరీ మోషన్. సో కాబట్టి ఇక్కడ మొమెంట్ ఆఫ్ మొమెంటం ఇస్ కాల్డ్ యాంగులర్ మొమెంటం. ఐ టోల్డ్ ఇన్ 4 మార్క్స్, రెఫర్ దట్ వీడియో. ఇది సింపుల్గా ఎంసీక్యూస్ నాన్న. నెక్స్ట్, fill in the blanks. Next, fill in the blanks చూడమ్మా. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో ఫస్ట్ బిట్, ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ లామినా ఈజ్ లొకేటెడ్ ఫర్ ఆల్ రెగ్యులర్ బాడీస్. సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్. సో దట్ ఈస్ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ దగ్గర ట్రయాంగులర్ లామినాలో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే అట్ ద సెంటర్, సెంట్రాయిడ్. నెక్స్ట్, ఏ వెక్టార్ విత్ 0 magnitude is called null vector. మోషన్ ఏ ప్లేన్ చాప్టర్లో చెప్పింటాం నాన్న. సో 0 magnitude ఉంటే null vector. నెక్స్ట్, ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఇస్ కాల్డ్, దాన్ని యాంగులర్ వెలాసిటీ బై టైమ్, దాన్ని యాంగులర్ యాక్సిలరేషన్ అంటామా. యాంగులర్ యాక్సిలరేషన్, ఎందుకంటే వెలాసిటీ బై టైమ్ ఇస్ కాల్డ్ యాక్సిలరేషన్, యాంగులర్ వెలాసిటీ బై టైమ్ ఇస్ కాల్డ్ యాంగులర్ యాక్సిలరేషన్. నెక్స్ట్, the ratio between torque about the fixed axis and angular acceleration is called moment of inertia. Moment of inertia. So moment of inertia ఉంటుందన్న. ఎట్లా సార్ అంటే 4 మార్క్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. సింపుల్ నాన్న. అప్పుడు ఐ పెట్టి తీసారనుకోండి ఏమవుతుంది, టౌ బై ఆల్ఫా. ప్రతిదానికి రీజన్ ఉంటుంది నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. 4 మార్క్స్లోగా క్వశ్చన్ నేర్చుకుంటాం, రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. ఐ బెట్ ఇది టౌ బై ఆల్ఫా. ఇక్కడ అడిగేది అదే చూడమ్మా, రేషియో బిట్వీన్ టార్క్ అంటే టౌ, యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫాకి రేషియో చేస్తే ఏమొస్తుంది సార్,
టౌ బై ఆల్ఫా చేస్తే ఏమొస్తుంది ఐ, అందుకే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్రెషన్ ఫర్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏమన్నా ఉందా సార్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ మొమెంటం అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఎలా రాస్తాం సార్? కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎం వి స్క్వేర్ కదా నాన్న, దీన్ని ఐలోకి ఒమేగాలోకి మార్చు అన్నాడు. వెరీ ఈజీ నాన్న, హాఫ్ ఇంటూ ఎం ఇంటూ నాన్న వి. వి అంటే రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ. వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా, వి స్క్వేర్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఆ ఎంఆర్ స్క్వేర్ అంటే ఐ కాబట్టి హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. సింపుల్. సో కాబట్టి ఎప్పుడైనా సరే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ అండ్ ఒమేగా అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ప్రతిదాన్ని ప్రూఫ్ ఇస్తాను నాన్న. నెక్స్ట్ అమ్మా, ఏ బాడీ విత్ పర్ఫెక్ట్లీ డెఫినెట్ అండ్ అన్చేంజింగ్ షేప్ ఈస్ కాల్డ్ రిజిడ్ బాడీ. సో ఏ బాడీ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసినా అక్కడ షేప్ అండ్ సైజ్లో చేంజ్ కాకపోతే దాన్ని రిజిడ్ బాడీ అంటాం. బట్ దెర్ ఇస్ నో పర్ఫెక్ట్లీ రిజిడ్ బాడీ ఇన్ అవర్ నేచర్, బట్ అప్రాక్సిమేట్లీ సాలిడ్ బాడీస్ని రిజిడ్ బాడీ అనుకుంటాం నాన్న. సింపుల్. నెక్స్ట్ బిట్ చూడమ్మా, 7th బిట్. ఇఫ్ ఐ క్యాప్ అండ్ జే క్యాప్ ఆర్ ద యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ, దెన్ జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఈజ్ డాష్ అన్నాడు. నాన్న ఐ క్రాస్ జే అంటే కే క్యాప్, జే క్రాస్ ఐ అంటే మైనస్ కే క్యాప్. 4 మార్క్స్ వెక్టార్ ప్రోడక్ట్. సో దాంట్లో మనం చెప్పింటాం ఐ క్రాస్ జే కే క్యాప్, కే క్రాస్ జే ఐ క్యాప్. బట్ రివర్స్ తీసుకున్నప్పుడు ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి క్రాస్ ఏ. సో కాబట్టి ఎప్పుడైనా సరే మైనస్ వస్తుంది. ఐ క్రాస్ జే ఉందనుకోండి ప్లస్ కే క్యాప్, రివర్స్ ఉన్నప్పుడు మైనస్. ఎందుకు? ఇట్ డస్ నాట్ ఒబే కాంపిటేటివ్ లా. వెక్టార్ ప్రోడక్ట్ డస్ నాట్ ఒబే కాంపిటేటివ్ లా. ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్స్ టు బి క్రాస్ ఏ. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది సార్? ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి క్రాస్ ఏ. సో అందుకే ఇక్కడ ఐ క్రాస్ జే అంటే కే, బట్ జే క్రాస్ ఐ అంటే మైనస్ కే. నెక్స్ట్, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ టార్క్. మొమెంట్ అంటే బికాస్ ఆఫ్ టర్నింగ్ ఫోర్స్ ద బాడీ ఏబుల్ టు టర్న్. సో టార్క్ అనొచ్చు, కపుల్ అనొచ్చు, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. యూ కెన్ రైట్ ఎనీ ఆన్సర్. నెక్స్ట్ అన్న, పెయిర్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ విత్ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ యాక్షన్. నాన్న ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఉంటాయి, దాన్నే కపుల్ ఆర్ టార్క్. ఏది రాసినా తప్పు లేదు నాన్న. సో పెయిర్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కాజెస్ కపుల్. సో మొమెంట్ ఆఫ్ ఫోర్స్ టార్క్. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కాల్డ్ కపుల్. ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి నాన్న, ఆల్వేస్ రిమెంబర్. ఫస్ట్ ప్రయారిటీ దీనికి రాయండి. ఇది టార్క్, ఇక్కడ కపుల్. ఒకవేళ గుర్తు రాకపోతే కపుల్ టార్క్ కింద ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి దీనికి. ఏది రాసినా తప్పులేదు, ఓకే. బట్ ఒకవేళ వాడు ఇవ్వనేమో అన్న భయంతో చెప్తున్నాను. మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ టార్క్ అంటాం. పెయిర్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ విచ్ కాన్స్టిట్యూట్స్ కపుల్ అంటారు నాన్న. సో కపుల్ ఆర్ టార్క్ బోత్ ఆర్ సేమ్, బట్ ఫస్ట్ ప్రయారిటీ కిందకి తీసుకుంటే ఒకవేళ వాడు టార్క్, ఇక్కడ కపుల్. నెక్స్ట్ బిట్. The moment of inertia of a thin circular ring having radius r and mass m about its diameter is mr square by 2 nana. So along the diameter moment of inertia of a circle enta ante mr square by 2. మామూలుగా అయితే about its center అంటే mr square, diameter by 2 వస్తుంది. Take screenshot. నెక్స్ట్ అమ్మ, 1 word ఆన్సర్స్ చూడన్న సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లాస్ట్ చాప్టర్ 1 మార్క్ సిరీస్లో. డిఫైన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అన్నాడు. నన్ను యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏమి? ఏ యాక్సిస్ చుట్టూ అయితే బాడీ రొటేట్ అవుతా ఉందో దాన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇస్ ద ఇమాజినరీ లైన్ అరౌండ్ విచ్ బాడీ రొటేట్స్. సో ఏ లైన్ చుట్టూ అయితే బాడీ రొటేట్ అవుతా ఉందో దాన్నే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రొటేషన్ అనలాగ్ ఆఫ్ ఫోర్స్? టార్క్. సో అక్కడ ఏ ఫోర్స్ వల్ల రొటేషన్ జరుగుతూ ఉంది ఆ ఫోర్స్ని ఏమంటారు అంటే ఆ రొటేటింగ్ ఫోర్స్ని డెవలప్ చేసే టర్మ్ ఏంటి సార్ అంటే టార్క్. సో టార్క్ ఈస్ ద రొటేషనల్ అనలాగ్ ఆఫ్ ఫోర్స్. నెక్స్ట్, డిఫైన్ టార్క్. టార్క్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ పాయింట్. సింపుల్. సో ఇది రాస్తే చాలా అన్న. డిఫైన్ టార్క్ అంటే టర్నింగ్ ఫోర్స్ లేదా టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ పాయింట్. సో ఒక పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ టర్న్ అవుతే దాన్నే మనం టార్క్ అంటాం. టర్నింగ్ ఫోర్స్, ఓకే. టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ పాయింట్. టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ పాయింట్. సో దాన్ని ఇంకో రకంగా రాయించిన ప్రోడక్ట్ ఆఫ్
ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సింపుల్. లోకల్ మీరు ఈ లైన్ రాసి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాసినా యూ గెట్ ఫుల్ మార్క్స్ నాన్న. ఇదొకటి రాయండి. అప్పుడు టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాసేసాయి. అప్పుడు మీకు 1 మార్క్ ఈజీగా వచ్చేస్తుంది నాన్న. ఓకే, నెక్స్ట్ అమ్మ, వాట్ ఈస్ ద అనలాగ్ ఆఫ్ మాస్ ఇన్ రొటేషనల్ మోషన్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మాత్రమే ఎప్పుడు కూడా విచ్ అపోజెస్ ద మాస్ నాన్న, చేంజ్ ఇన్ మాస్. సో కాబట్టి ఇక్కడ రొటేషన్ అనలాగ్ ఆఫ్ మాస్ ఏంటి సార్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది రొటేషనల్ ఇనర్షియా అన్న, అంటే రొటేషన్ ఎప్పుడు కూడా అపోజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అనలాగ్ రొటేషనల్ మోషన్లో మాస్ని మనం దేనికి ఈక్వలెంట్గా చెప్తాం సార్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ 5th వన్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా mr², కాబట్టి kg మీటర్ స్క్వేర్. సింపుల్. ఇది రాస్తే చాలు నాన్న. నాన్న నెక్స్ట్ 1 వర్డ్ చూడనా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్లైవీల్ ఇన్ వెహికల్స్ అన్నాను నాన్న. సో ఫ్లైవీల్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని, వెహికల్ని స్టెబిలైజ్ చేస్తుందమ్మా. సో ఫ్లైవీల్ చూడన్నా, మామూలుగా వెహికల్స్లో ఫ్లైవీల్స్ ఎందుకు వాడతారంటే, ఫ్లైవీల్స్ అంటే ఇవి మీరు ఏదో అనుకుంటా అంటారు. ఫ్లైవీల్ అంటే ఇవి నాన్న. ఇవన్నీ కూడా 2 వీలర్స్లో 4 వీలర్స్లో ఇలా వెహికల్స్లో వాడుతూ ఉంటాడు. ఈ వెహికల్స్లో ఫ్లైవీల్స్ అనేవి ఎందుకు వాడతారు సార్? ఫ్లైవీల్స్ అంటే టు అపోజ్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్, టు స్టెబిలైజ్ ద వెహికల్ మోషన్ వీఆర్ యూజింగ్ ఫ్లైవీల్స్ నాన్న. సింపుల్. ఇవి ఫ్లైవీల్స్ అంటారు నాన్న. సో వెహికల్ యొక్క మోషన్ని స్టెబిలైజ్ చేయడానికి, సో అక్కడ సడన్ చేంజ్ని అపోజ్ చేయడానికి ఈ ఫ్లైవీల్ వాడతారు నాన్న. సో అందుకే ఇక్కడ ఫ్లైవీల్ అంటే ఏం చెప్తాం నాన్న, విచ్ స్టెబిలైజెస్ ద ఇంజిన్ రొటేషన్, స్టోర్స్ ఎనర్జీ అండ్ డెలివర్స్ స్మూత్ అవుట్పుట్ పవర్. సో అక్కడ విచ్ రెసిస్ట్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్, విచ్ స్టెబిలైజెస్ ద వెహికల్ మోషన్ అంటే నథింగ్ బట్ విచ్ స్టెబిలైజెస్ ద ఇంజిన్ రొటేషన్, స్టోర్స్ ఎనర్జీ అండ్ డెలివర్ స్మూత్ అవుట్పుట్ పవర్. ఇది రాసినా చాలు. లేదు సార్ నాకు ఇది ఎక్కువ అనిపిస్తూ ఉంది అంటే విచ్ రెసిస్ట్ ద సడన్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్, అది రాసినా చాలు. విచ్ ORR, ఇది కూడా రాయొచ్చు నాన్న, విచ్ రెసిస్ట్ సడన్ చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్. ఈ రెండిట్లో ఏది రాసినా తప్పలేదు నాన్న. సో విచ్ రెసిస్ట్ ద సడన్ చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ అని రాసినా పర్లేదు. స్టెబిలైజ్ ద ఇంజన్ రొటేషన్ యాజ్ వెల్ యాజ్ స్టోర్స్ ఎనర్జీ అండ్ స్మూత్ అవుట్పుట్ పవర్. ఈ రెండిట్లో ఏది గుర్తుంటే అది రాయండి, డోంట్ వరీ. నెక్స్ట్, write the expression for work in rotational motion about the fixed axis. So half I omega 2 square minus half I omega 1 square. సింపుల్ నాన్న. లేదా సింపుల్గా మీరు ఇది రాసినా పర్లేదు నాన్న. టౌ ఈజ్ ఈక్వల్స్ టు W ఈజ్ ఈక్వల్స్ టు టౌ టీటా. ఇది రాసినా చాలు, లేదా ఇది రాసినా చాలు. రెండిట్లో రాసి ఏది రాసినా ఒకటేనా, డోంట్ వరీ. ఏదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఈ రెండిట్లో మీరు ఏది రాసినా పర్లేదు, బట్ రెండు రాయండి, ఏమవుతుంది, ఇబ్బంది ఎందుకు ఊరికే. సో రెండు రాసేసి, సో W ఈజ్ ఈక్వల్స్ టు టౌ టీటా, ఇది ఆబ్జెక్టివ్లో వస్తుంది నాన్న. సో ఇక్కడ వర్క్ డన్ ఇన్ రొటేషనల్ మోషన్ అబౌట్ ద ఫిక్స్డ్ యాక్సిస్ అంటే టౌ డి టీటా అని రాస్తారు కొంతమంది. సో టౌ టీటా ఆర్ half I omega 2 square minus half I omega 1 square. ఇది మీ టోటల్ 1 మార్క్స్ ఆల్ చాప్టర్స్ కంప్లీటెడ్ నాన్న. థ్యాంక్ యూ.